వెళ్ళిపోవటం జరిగింది. దేవుని మహాకృప అనుకుంటాను. దేవుడు అద్భుతంగా కాపాడాడు. చిన్న గాయంతో దేవుడు మమ్మల్ని బ్రతికించాడు. ఇంకో అద్భుతం ఏంటంటే నా భార్య పక్కన ఉన్నప్పటికీ కూడా చిన్న గీత కూడా ఇద్దరికి నిజంగా తగిలినట్లయితే చాలా ఇబ్బంది పడేటువంటి వారము. అనుకున్న రీతిలో నా ఒక్కడికి గాయమై తనకు చిన్న గాయం కూడా కాకుండా జస్ట్ కింద పడ్డది కాబట్టి మోకాలికి కొంచెం గాయమై బాడీ పెయిన్స్ రావడం జరిగింది. అంతకు మించి తనకైతే ఏం కావలేదు. నేను అందరిని బట్టి చాలా సంతోషపడుతున్నాను. చాలా అద్భుతంగా దేవుడు కాపాడాడు. లేకపోతే ఈరోజు ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి కాదు. ఆ స్థలంలో ఆ ప్లేస్లో చాలామందికి చాలా రకాల యాక్సిడెంట్లు అయ్యాయని విన్నాము. కానీ దేవుడు మా పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని మేము నమ్ముతూ ఉన్నాము. దాని తర్వాత జరిగినటువంటి మీటింగ్స్, జరిగినటువంటి సెమీ క్రిస్మస్, చాలామందికి పెద్దవాళ్ళకి చీరలు పంచిపెట్టడం, భోజనాలు ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతంలో చాలా గొప్పగా దేవుని పరిచయం జరిగించడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆ స్థలంలో కూడా మందిరం కట్టాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని దుష్టుడు ఆ విధంగా జస్ట్ ఏదో కదిలిద్దామని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుడు అడ్డుపడ్డాడు. దేవుని స్తోత్రం. దేవుడు అద్భుతంగా కాపాడాడు. అదే రోజు హాస్పిటల్కి వెళ్ళి పాలొంచులో కుదరలేదనంటే కొత్తగూడెం వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో మన యోబయ్య గారు వాళ్ళ బంధువు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడే ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. కానీ ఆపరేషన్ మాత్రం చాలా అద్భుతంగా, మేము అనుకోలేదు. అయిపోయినమ్మటే మేము వెళ్ళినమ్మటే ఆపరేషన్ చేస్తారేమో అనుకున్నాం. కానీ చెయ్యి బాగా వాపు ఉంది. ఈరోజు ఆపరేషన్ చేయడం కుదరదు, ఒక 4 రోజులు ఆగాల్సిందే, వాపు తగ్గాల్సిందే అని చెప్పానంటే ఏదైనా మన మంచికే కదా అని చెప్పని మేము కూడా దాదాపు ఒక రోజు కాదు 17 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. 26వ తారీఖు అడ్మిట్ అయితే 31వ తారీఖు ఆపరేషన్ అయింది. 11వ తారీఖు డిశ్చార్జ్ అయ్యాం. దేవుని స్తోత్రం. ఉన్న 17 రోజులు కూడా దాదాపుగా చాలామంది దైవజనులు, దగ్గర ఒక 300 మంది దైవజనులు, ఆత్మీయులు చాలామంది హాస్పిటల్కి రావటం, చూడటం, పలకరించటం, పరామర్శించటం, మా కొరకు ప్రార్థించటం జరిగింది. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా మమ్మల్ని ప్రేమించి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం, సాయంకాలం కూడా భోజనము మేము నిజంగా నేను బయట కొనుక్కొని తినాలి అంటే చాలా ఖర్చు అయ్యేది. కాకపోతే అనుకోకుండా 17 రోజులు ఉంటే 17 రోజులు మాకు సమృద్ధిగా ఏలియా ఎక్కడుంటే అక్కడ ఆహారం దేవుడు ఏర్పాటు చేశాడు అన్నట్లుగా మమ్మల్ని ప్రేమించి చాలామంది, చాలా కుటుంబాలు మా మధ్యలోనికి వచ్చి, మా దగ్గరకు వచ్చి పలకరించి, పరామర్శించి, ఇప్పుడు వాక్యం చెప్పినటువంటి దైవజనులు 2 సార్లు అన్న మీరు కొంచెం ఇబ్బందిగానే ఉంది, స్నానం చేపిద్దామని చెప్పని తనంతట తాను హీటర్ తీసుకొచ్చి మార్కెట్ అంతా తిరిగి మంచి హీటర్ కొనుక్కొచ్చి హీటర్ పెట్టి స్నానం చేయించాడు. 2 సార్లు స్నానం చేయించి హాస్పిటల్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రేమించేటువంటి వారు చాలామంది, దేవుని కృపను బట్టి ఎవరికి మేము ఏం చేసామో తెలియదు, కానీ దేవుని ప్రేమిస్తూ దేవుని పరిచయంలో ముందుకు వెళ్తా ఉన్నాం. దేవుని ప్రేమిస్తే లోకమంతా కూడా మన వైపు ఉంటుంది అనేటువంటి నిదర్శనం మా జీవితాన్ని బట్టి తెలిసిన వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు చాలామంది దైవజనులు, నేను అనుకోని రీతిలో కూడా అంతమంది రావటం కూడా హాస్పిటల్లో ఏంటి అసలు ఈ జనాలు ఏంటి, అసలు ఏం చేస్తాడు ఏనా అని చెప్పని నర్సులు అందరూ కూడా పరేషాన్. ఏ రోజు గారు ఏంది ఇంతమంది జనాలు ఉంటున్నారు రోజు, నేను ఎవరిని చూడలేదు ఇంతవరకు. ఇంతమంది ఒకసారి రావటం పోవటం కంట్రోల్ చేయలేకపోతున్నాం, కొంచెం మీరేం చెప్పండి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తామని చెప్పని చాలామంది నర్సులు కూడా ఇసుక్కున్నారు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో నాకు మంచి సహవాసాన్ని ఇచ్చాడు. మా గురించి ప్రార్థన, ఆపరేషన్ అని అంటే అయ్యగారు 7 గంటలకే పాండ్రంగపురం నుంచి 7 గంటలకే మా ప్రేయర్ వారియర్స్ టీము 8 గంటలకు ఆపరేషన్ అని అంటే 7 గంటలకి వచ్చి కూర్చున్నారు. దేవుని స్తోత్రం. 7 గంటలకు వచ్చి మాకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి మేము ఉన్నటువంటి రూమ్లో నుంచి ఎలా అని అంటే అది వీడియో తీస్తూ బాగుండేది. అసలు నాకు ఆపరేషన్ డ్రెస్ వేశారు, కోటు వేసి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ ఇమాజినేషన్ చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా
కానీ దేవుని కృప, దేవుడిని మనం ఎంతగా ప్రేమిస్తామో మనల్ని కూడా నానేటువంటి వారు, ప్రజలు ప్రేమించేటువంటి వారిని కూడా సంపాదించుకోవడం అనేది చాలా, ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా ఈజీ. ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం, సంపాదించుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాలి. కానీ ఇంతమందికి నేనేం ఖర్చు పెట్టానో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే దేవునికి ప్రార్థన చేయటం, సహవాసంలో ఉండటం నాకు తెలిసినటువంటి విషయం. అదే నన్ను ఈ విధంగా నడిపిస్తుంది. అందుకంటే ఈరోజు మేము ఈ విధంగా ఉన్నామనంటే, నేను ఇంతవరకు సొంతంగా బండి వేసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేసింది కూడా లేదు. చాలామంది రైతులు కూడా ఇంటికి వచ్చి నన్ను ఎక్కించుకొని పోయి, అయ్యా నువ్వు వస్తే చాలు నేనే తీసుకుపోతా, రేగల నుంచి కూడా ఆటో వేసుకొని వచ్చి వైద్యం చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికాడ భోజనం పెట్టి తీసుకొచ్చి, అంటే ప్రేమను సంపాదించుకుని చెప్పగలుగుతాను. దేవుడు అటువంటి ప్రేమను మాకు ఇచ్చాడు. మేము కూడా అదేవిధంగా ప్రేమిస్తూ ఉంటాం. మమ్మల్ని కూడా అదేవిధంగా ప్రేమిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మీరందరూ కూడా మమ్మల్ని ప్రేమించి ఇంకా చాలామందిని పిలవాలి, కానీ జస్ట్ ఒక లిమిటెడ్గా చేద్దామని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఎందుకంటే దాదాపుగా ఒక 3 నెలలు 4 నెలలు నేను కూడా బయటికి వెళ్ళట్లేదు. కాబట్టి ఉన్నంతలోనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఉన్నప్పుడు చెల్లించాలి. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా చెల్లిస్తారు కదండి. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా చెల్లిస్తారు. కానీ బాధలో ఉన్నప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు, అననుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది మనకు మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి మమ్మల్ని ప్రేమించి ఈ దినము ఇంతమంది రావటం అనేది చాలా సంతోషము. కాబట్టి మీరందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా సంఘం కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ప్రతిదినము కూడా ప్రార్థించవలసిందిగా మీ అందరికీ కూడా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని తెలియజేసినటువంటి ఇరువురిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాలుగారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. పాలుగారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదాలు మన మధ్యలో పేటరై గలిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా దేవ, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు అయ్యా, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఒక మధ్యాహ్న కాల సమయంలో నాయన మీ పాద సన్నిధికి వస్తుండగా సహాయమును మీరు దయచేయండి. ఇంతవరకు మీ దాసుని నిలబెట్టి వాడుకున్నందుకై మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఏలియా గారు సిస్టర్ రూత్ విషయంలో మీరు చేసిన గొప్ప కార్యానికై వందనాలు. తన ప్రాణాన్ని కాపాడినందుకై, తప్పించినందుకు